ప్రధాని మోదీ ప్రజల సొమ్మును అదానీ అంబానీలకు దోచిపెడుతున్నారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. జనం డబ్బుతో అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయన్నారు. డ్రగ్స్ నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీహార్లో వరద బాధితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ప్రియాంక గాంధీ. తక్షణమే సీఎం నితీష్ సర్కార్ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించారు కూటమి నేతలు. పదేళ్ల బీజేపీ పాలనలో హర్యానా నిరుద్యోగుల అడ్డాగా మారిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. దేశంలో కులగణన, జనాభా లెక్కలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ అడ్డుకుంటున్నాయన్నారు. రిజర్వేషన్లు ఎత్తేయడం, రాజ్యాంగాన్ని రద్దు చేయడమే మోదీ సర్కార్ అంతిమ లక్ష్యమన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ ప్రజల సంపదకు కాంగ్రెస్ కాపలాదారుగా ఉంటుందన్నారు. मगर उनको नरेंद्र मोदी जी ने चक्रव्यूह में फंसा रखा है। जैसे यहां पे महाभारत में, कुरुक्षेत्र में अभिमन्यु को फंसाया गया था, वैसे ही, और ये सिर्फ एक आदमी के साथ नहीं हो रहा है, ये हजारों लाखों लोगों के साथ हरियाणा में किया जा रहा है। नरेंद्र मोदी जी ने और आपकी सरकार ने हरियाणा को बेरोजगारी का सेंटर बना दिया है। హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు రాహుల్ గాంధీ. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అదానికి చెందిన పోర్టుల్లో 1000 కిలోల డ్రగ్స్ పట్టుబడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యువత, రైతులు, మహిళల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు రాహుల్. हमारी सरकार आएगी, लिख के ले लो, 1200 रुपए वाला सिलेंडर 500 रुपए का आपको मिलेगा। 2000 रुपए हर महीना पहली तारीख को हरियाणा के महिलाओं के बैंक अकाउंट में मिलेगा। जैसे ही हमारी सरकार आएगी, सबसे पहला काम, ये जो आपका धान सरकार नहीं खरीद रही है, इसको खरीदने का काम हम पहले दिन से शुरू कर देंगे। ఢిల్లీ సమీపంలోని సింగా బార్డర్లో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ను పోలీసులు బంధించడాన్ని ఖండించారు రాహుల్ గాంధీ. పర్యావరణం, రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిని నిర్బంధించడం సరికాదన్నారు. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ ట్వీట్ చేశారు రాహుల్. బీహార్లో వరదలతో ప్రజలు మృతి చెందడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వరదలతో నష్టపోయిన వారిని ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. గత 2 రోజులుగా మోదీ సర్కార్ ప్రతీకార రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కర్ణాటకలో ఓటమిని కాషాయ నేతలు మర్చిపోలేకపోతున్నారన్నారు జయరాం. पहले दिन से प्रयास किया जा रहा है नई दिल्ली से कि कर्नाटक की सरकार को किसी तरह से हिलाएं, अस्थिर बनाएं, केस दर्ज करें, इनकम टैक्स, सीबीआई और अब ईडी। ये धमकी है, डराने की कोशिश है। हम डरने वाले नहीं हैं। పర్యావరణ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ ను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ సీఎం అతిషి. సమస్యలపై పోరాడుతున్న వారిని టెర్రరిస్టులా ట్రీట్ చేస్తారా అని ప్రశ్నించారు. ये भारतीय जनता पार्टी की तानाशाही है। हम सोनम वांगचुक जी का पूरा समर्थन करते हैं। लद्दाख में एलजी राज खत्म होना चाहिए और उसी तरह दिल्ली में भी ये एलजी राज खत्म होना चाहिए। రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో లడాఖ్ను చేర్చాలనే డిమాండ్తో లేహ్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు వాంగ్చుక్. 6వ షెడ్యూల్లో చేర్చితే స్థానిక తెగలకు భూమి, సంస్కృతికి రక్షణ లభిస్తుందని వాదిస్తున్నారు. అలాగే లేహ్, కార్గిల్లను 2 ఎంపీ సీట్లుగా చేయాలన్నారు వాంగ్చుక్. महाराष्ट्र जापान के बराबर है और वेस्ट बंगाल जर्मनी के, तो जरा सोचिए, अगर हर राज्य को एक टाइगर बनने का मौका मिलता है तो भारत की खुशहाली कितनी बड़ी होगी, साख्त कितना बड़ा होगा दुनिया में। और यही विविधता हम खोज रहे हैं लद्दाख के लिए 6वें शेड्यूल में, क्योंकि वो लद्दाख की लद्दाखियत को बरकरार रखने का मौका देता है।